బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ శరవేగంతో సాగుతుంది. ఇప్పటికీ ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టారు. 5 విడతల్లో మొత్తం 40 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించింది సిట్. కాంగ్రెస్ నేతల స్టేట్మెంట్లను నమోదు చేసిన సిట్ అధికారులు ఇప్పుడు కమలం నేతల వాంగ్మూలాలు రికార్డు చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఆయన సన్నిహితులు ప్రవీణ్ రావు, ఎంపీ ఈటెల, ప్రేమందర్ రెడ్డి సహా మరికొందరు స్టేట్మెంట్లను రికార్డు చేయనుంది. వీరితో పాటు మాజీ సీఎస్, మాజీ డీజీపీలను విచారించనుంది సిట్. వీరందరి స్టేట్మెంట్లు తీసుకున్న అనంతరం ప్రభాకర్ రావుకు మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అయితే దూకుడు పెంచిందనే చెప్పాలి. అయితే ఇప్పటికే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సిట్ అయితే ఇప్పుడు బాధితుల స్టేట్మెంట్లు అయితే రికార్డు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలకు సంబంధించి వాంగ్మూలాలు సేకరించింది సిట్. ఇప్పుడైతే కమలం నేతల్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరి స్టేట్మెంట్లను కూడా వాంగ్మూలాలు తీసుకోనుంది సిట్. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. దీని ఆధారంగా కూడా ఈ కేసు ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే రోజుకో మలుపు తిరుగుతుందనే చెప్పాలి. ఇప్పుడు బాధితుల వాంగ్మూలం అనేది కీలకంగా మారింది. సో ప్రస్తుతానికైతే ఎవరి వాంగ్మూలం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటారు. ఇప్పటికే 5 సార్లు ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించిన సిట్ మొదట అధికారుల ఆదేశాల మేరకే చేశానని చెప్పడం, అనంతరం కొంత కీలక ఆధారాలను కూడా సిట్ సేకరించింది. 650 మంది ఫోన్లను నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 15 రోజుల్లో 650 మంది ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించిన నేపథ్యంలో వాటి ఆధారంగా సిట్ విచారణ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. కొంతమంది సాక్షుల వాంగ్మూలాన్ని సేకరిస్తుంది. అయితే ఇందులో కీలకంగా 15 రోజుల్లో ఎన్నికల సందర్భంగా కీలక రాజకీయ నేతలు, ప్రతిపక్ష పార్టీలైనటువంటి గతంలో ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ కీలక నేతల ఫోన్లను ట్యాప్ చేసిందన్న అంశాలు వెలుగులోకి రావడంతో వారి స్టేట్మెంట్ కూడా సిట్ తీసుకుంటున్న పరిస్థితి మనం చూసాం. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మరికొంతమంది కీలక కాంగ్రెస్ నేతలు వారి యొక్క సన్నిహితులు, అత్యంత సన్నిహితులుగా ఎన్నికల సందర్భంలో వారితో కలిసి పనిచేసిన వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నేపథ్యంలో వారిని కూడా సాక్షులుగా వాంగ్మూలం సిట్ సేకరించింది. అయితే తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటుగా బీజేపీ నేతలు, ఎంపీ ఈటెల రాజేందర్, మరికొంతమంది వారి సన్నిహితుల, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయిన నేపథ్యంలో వారిని కూడా సిట్ వారి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొని ఉంది. ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నేతల ఫోన్లు, రాజకీయ కుట్రలో భాగంగానే బండి సంజయ్ కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా జరిగింది. ప్రభాకర్ రావు విచారణతో పాటుగా వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలన్న డిమాండ్ కూడా ఇటు బండి సంజయ్ నుంచి వస్తున్న పరిస్థితి. ఎంతో మంది సంసారాలను నాశనం చేశారన్న విషయాలను కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్తో పాటుగా సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అనేక నిరసన కార్యక్రమాలు, ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో కూడా తనను అడ్డుకోవడం, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే రాజకీయంగా తనని ఎదుర్కోలేక ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొన్ని కుట్రలు చేశారన్న సంచలన విషయాలు బండి సంజయ్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీరి యొక్క స్టేట్మెంట్ అనేది కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కొంత తప్పించుకునే ప్రయత్నం చేశాడు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశానని కూడా నిన్నటి విచారణలో సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాజీ డీజీపీలు, మాజీ సీఎస్లు, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి రివ్యూ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఉంటున్న నేపథ్యంలో వారి ఆదేశాల మేరకే ఈ వ్యవహారం అంతా జరిగిందని చెప్తున్న నేపథ్యంలో మరోవైపు సిట్ కీలక రాజకీయ నేతలు, ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కీలక నేతలు, వారి సన్నిహితులతో పాటుగా రివ్యూ కమిటీలో ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారులే కావచ్చు, మాజీ ఐఏఎస్ అధికారులు, మాజీ సిఎస్లుగా పనిచేసినటువంటి శాంతకుమారితో పాటుగా సోమేష్ కుమార్, మాజీ డీజీపీలైన అంజనీ కుమార్తో పాటుగా మాజీ డీజీపీలైనటువంటి మహేందర్ రెడ్డిల వాంగ్మూలం కూడా ఇప్పటికే కొంతమంది సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొంతమంది స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 2 స్టేట్మెంట్లు, మాజీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల స్టేట్మెంట్తో పాటుగా ఇటు బీజేపీ కీలక నేతలు, ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కీలక నేతల స్టేట్మెంట్లను ముందుంచి మరోసారి ప్రభాకర్ రావుని కూడా విచారించాలని సిట్టు భావిస్తుంది. తాజాగా బండి సంజయ్తో పాటుగా ఈటెల, మరికొంతమంది కీలక బీజేపీ నేతల వాంగ్మూలం తీసుకున్న అనంతరం వాటి ఆధారంగా ఇటు
ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి వాంగ్మూలం తీసుకున్న అనంతరం కూడా ప్రభాకర్ రావుకి మరోసారి నోటీసులు ఇచ్చి సిట్టు విచారించనుంది. సో ఈ విచారణలో మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. రాజకీయంగా కుట్రలో భాగంగానే పెద్ద ఎత్తున ఇది జరిగిందన్న సంచలన ఆరోపణలు సాక్షులు చేస్తున్న నేపథ్యంలో మరి ప్రభాకర్ రావుని నోటీసులు ఇచ్చిన అనంతరం మరోసారి విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.